మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా ఇంట్లో చాలా మొక్కలు పెంచుకుంటుంటారు. విశేషంగా చూస్తే మరి తులసి మొక్క ఎక్కడ పెట్టాలంటారు? శాస్త్రం ప్రకారం ఏం చెప్తుందంటారు? తులసి మొక్క బేసికల్గా మన ఇంట్లో రెండు దిక్కులు ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు. బేసిక్గా మన ఇంట్లో ఎక్కడైనా ఎప్పుడైనా నెగిటివిటీ, దరిద్రం అనేది సౌత్ నుంచి వస్తుంది. కాబట్టి సౌత్లో తులసి మొక్క పెట్టాలి, మొదటి తులసి మొక్క. ఇంకో తులసి మొక్క ఈస్ట్లో, తూర్పు దిక్కున పెట్టాలి. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తాడు అటువైపు నుంచే. సో ఒక తులసి మొక్క సౌత్ వైపు, ఒక తులసి మొక్క ఈస్ట్ వైపు పెట్టుకోవాలి. మీరు తూర్పు దిక్కున తులసి మొక్క పెట్టుకుంటారో లేదో కానీ సౌత్ లో మాత్రం కంపల్సరీ తులసి మొక్క పెట్టుకోవాలి. ఏదైనా దరిద్రం వస్తే ఆ తులసి మొక్క లాగేస్తుంది. ఇది చాలా ఫేమస్ వీడియో, నేను ఒకసారి ఆల్రెడీ చేశాను కూడా. సో తులసి మొక్కకి రోజు నీళ్లు వేయాలి. తులసి మొక్కని చంపేయకూడదు. ఒకవేళ తులసి మొక్కకి ఏమైనా అయితే ఇమ్మీడియట్ గా రీప్లేస్ చేయాలి. సో తులసి మొక్కతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీరు గుర్తు పెట్టుకోవండి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి తులసి మొక్క. అది తెలుసుకున్న తర్వాతనే తులసి మొక్కను కొనండి, దాన్ని చూసుకోండి. మీ చిన్న పిల్లవాళ్ళలాగా చూసుకోవాలి తులసి మొక్కను. గుర్తు పెట్టుకోండి, ఎట్లా పడితే అట్లా గాలిగా వదిలేయడం కాదు. తప్పుగా పడితే శాస్త్రం ఏమంటుంది? అలా మంచిది కాదు, మీకే అది హెల్ప్ అవ్వదు. ఎందుకు కదా, దానివల్ల నెగిటివ్ ఏం లేదు కానీ పాజిటివ్ కూడా రావాలి కదా. సో జాగ్రత్తగా చూసుకోండి.